Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఫైల్‌లోకి వెళ్ళాను. సో, ఫైల్‌లో మన న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఫైల్‌లో న్యూ డాక్యుమెంట్ తీసుకొని మనకు కావాల్సిన ఇంచెస్‌ని తీసుకున్నాను. జస్ట్ 12/12 ఇంచెస్. అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి బై డిఫాల్ట్ నేను ప్రాక్టికల్స్ తీసుకున్నాను కాబట్టి 72 రెజల్యూషన్ తీసుకున్నాను. టేక్ ఏ ఆర్‌జీబీ మోడ్. సో, ఈ విధంగా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో, ఇందులోకి వచ్చేసరికి మీరు ఆల్రెడీ మనం ఈ రెక్టాంగులర్ సెలక్షన్ టూల్స్ తీసుకున్నాం. ఈ రెక్టాంగులర్ సెలక్షన్ టూల్ తీసుకొని అలాగే ఎలిప్టికల్ మార్కర్ టూల్ తీసుకున్నాము. ఈ టూల్స్ అనేవి ఆల్రెడీ మనం యూజ్ చేయడం జరిగింది. సో, ఫైల్‌లోకి వెళ్ళి ఇప్పుడు ఓపెన్. సో, ఫైల్‌లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మనం ఇమేజెస్ మీద వర్క్ చేయడం జరిగిద్ది. సో, ఫైల్‌లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. ఫైల్‌లో ఓపెన్ చేస్తే మనకి ఇమేజెస్ ఈ విధంగా డెస్క్‌టాప్ మీద కొన్ని ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో, ఆల్రెడీ ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసిన ఇమేజెస్. మీరు కూడా గూగుల్‌లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజెస్‌ని. సెలెక్ట్ చేసుకొని ఒక ఇమేజ్‌ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. 1 సెకండ్. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేసుకున్నాం. సో, ఇందులో ఫస్ట్ టూల్ ఏంటి? లాజో టూల్. సో, ఈ లాజో టూల్ మనం ఆల్రెడీ తీసుకున్న షేప్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక షేప్ తీసుకుంటే నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్‌కి న్యూ లేయర్ తీసుకోవాలంటే ఇక్కడ న్యూ లేయర్ తీసుకోవచ్చు. లేదు అంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ నేను ఒక బాక్స్ అని ఒక నేమ్ ఇచ్చాను. దీనికి కలర్ కావాలంటే ఇక్కడ యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ తీసుకోవచ్చు. దీనికి కలర్స్ కావాలంటే కలర్స్ ఇక్కడ 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ఫోర్‌గ్రౌండ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాక్‌గ్రౌండ్. సో, కలర్‌ని ఫిల్ చేశాను. ఓకే, గుడ్. సో, ఇలా రెక్టాంగులర్ బాక్స్ అండ్ ఎలిప్టికల్ బాక్సెస్‌ని ఎలా తీసుకుంటున్నామో సర్కిల్స్‌ని అదే విధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లాజో టూల్ అనే ఒక షేప్‌ని కూడా తీసుకుంటున్నాను. లాజో టూల్ ఏం చేస్తుంది? రెక్టాంగులర్‌కి ఒక బాక్స్ షేప్ ఉంది. అదే విధంగా సర్కిల్‌కి ఒక సర్కిల్ షేప్ అనేది ఉంది. కానీ లాజో టూల్‌కి ఆ టైప్ ఆఫ్ షేప్ అంటూ ఏముండదు. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ షేప్‌ని క్రియేట్ చేసిద్ది. సో, ఎలాంటి అబ్స్ట్రాక్ట్ షేప్స్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీనికి ఒక న్యూ లేయర్ తీసుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ లేయర్. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్‌లో చెప్పాను. సో, దీనికి ఒక షేప్ అని తీసుకొని ఆ షేప్‌కి నేను ఒక కలర్‌ని ఫిల్ చేస్తున్నాను. సో, ఇలా అబ్స్ట్రాక్ట్ షేప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ లాజో టూల్‌లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లాజో. లాజోని నేను ఎప్పుడైనా సరే డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ? డ్రా చేశాను. ఎప్పుడు నేను మౌస్ క్లిక్‌ని వదిలేస్తానో అప్పుడు ఆటోమేటిక్‌గా సెలక్షన్ ఫార్మ్ అయిద్ది. అంటే దేర్ ఈస్ నో కంట్రోలింగ్ అనమాట. ఇది ఒక బేసిక్ ఒక రఫ్ టూల్ ఇది. జస్ట్ రఫ్‌గా ఒక టూల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అంతే మనం. సో, పాలిగాన్ లేజర్ టూల్ అలా కాదు. ఒక పాయింటర్, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది అంటే దాన్ని ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ దాని యొక్క ఎండ్ పాయింట్‌ని తీసుకొనొస్తే అక్కడ ఓ అని వచ్చిద్ది. ఇక్కడికి రాగానే చూసారా ఆ టూల్ దగ్గర ఓ అని వస్తుంది. ఓ ఈజ్ నథింగ్ బట్ అవుట్ పాయింట్. ఇది ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ కలిస్తేనే సెలక్షన్ ఫార్మ్ అయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. ఓకే. ఓకే సార్. ఇందులోకి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ లేజర్ టూల్. సో, మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ ఎలా ఉండిద్ది? ఇది అసలు మన మాటే వినదు. మౌస్ ఎలా కదిలితే అలా దానికి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూనే ఉండిద్ది. బేస్డ్ ఆన్ ద పిక్సెల్స్‌ని బేస్ చేసుకొని మూవ్ అయిద్ది. సో, ఇది కూడా ఒక రఫ్ బేసిక్ టూల్ మాత్రమే ఒక సెలక్షన్‌కి. సో, ఈ విధంగా ప్రతిదీ మనం షేప్స్‌లో ఈ విధంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫైల్‌లో ఓపెన్ చేస్తే ఒక ఇమేజ్ ఫార్మాట్ అనేది వచ్చింది. మరి ఒక ఇమేజ్ తీసుకున్నా. ఫైల్‌లోకి వెళ్ళి ఓపెన్ తీసుకొని నాకు తెలిసిన డౌన్లోడ్ చేసిన ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేసుకున్నాను. అదే విధంగా ఒక బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా ఓపెన్ చేసుకున్నాను నేను. మరి ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసి డ్రా చేశాను. ఇలా మూవ్ టూల్ తీసుకొని జస్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇలా ఒక ఇమేజ్‌ని మనం డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసిన ఆ ప్లేస్ వరకు అంటే ఎంతవరకు చేసామో ఆ సెలక్షన్ వరకు మనం ఏం చేయొచ్చు,
ఒక డాక్యుమెంట్ నుంచి మూవ్ టూల్ తీసుకొని ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్కి మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. కానీ సార్ ఇలా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఆ ఎడ్జెస్ నాకు సాఫ్ట్ కావాలి అంటే నేను ఇక్కడ ఫెదర్ అనే సెలెక్షన్ తీసుకోవాలి. ఫెదర్ సెలెక్షన్ కావాలి అంటే షిఫ్ట్ F6 అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, షిఫ్ట్ F6 ఫెదర్ సెలెక్షన్ ఎడ్జ్ స్మూత్నెస్ లేటెస్ట్ వర్షన్స్లో. అదే కంట్రోల్ ఆల్ట్ D అంటే ఫెదర్ సెలెక్షన్ ఎడ్జ్ స్మూత్నెస్ ఓల్డ్ వర్షన్స్లో. అంటే సిఎస్ ముందు వర్షన్స్ అన్ని కంట్రోల్ ఆల్ట్ D అంటే ఫెదర్ షార్ట్ కట్ అనమాట, ఫెదర్ సెలెక్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు షిఫ్ట్ F6 అంటే ఫెదర్ సెలెక్షన్ ఎడ్జ్ స్మూత్నెస్ లేటెస్ట్ వర్షన్స్కి వచ్చింది. ఓకే, సో రేడియస్ ఆఫ్ ఫెదర్ అంత ఇవ్వచ్చు 0.5 to 1.5. అది దేనికి ఇస్తాం మనం, ఒక బేసిక్ ఇమేజెస్కి ఇస్తాం. బేసిక్ కెమెరా క్వాలిటీ ఇమేజెస్, కెమెరా క్వాలిటీ రెజల్యూషన్ ఇమేజెస్కి మనం ఇచ్చేది ఎంతయ్యా, 0.5 to 1.5. కానీ 2 to 3.5 మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఫర్ 1.5 ఫర్ బేసిక్ కెమెరా రెజల్యూషన్ ఇమేజెస్, బట్ 2 to 3.5 అంటే హెచ్డి క్వాలిటీ ఇమేజెస్, 2 to 3.5 రేడియస్ ఫర్ హెచ్డి క్వాలిటీ ఇమేజెస్. ఇది కూడా రేడియసే కదా మనం ఇస్తుంది, ఫెదర్ రేడియస్ ఇమేజెస్. సో ఫెదర్ రేడియస్ ఎప్పుడు వాడుతున్నాం మనం, ఫెదర్ రేడియస్ బేస్డ్ ఆన్ ద ఇమేజ్ రెజల్యూషన్స్ ఫర్ ద ఇమేజెస్ ఐసోలేటింగ్ టు ద బ్యాక్గ్రౌండ్. అంటే ఐసోలేటింగ్ అన్నా మన ఇమేజ్ కటింగ్ కన్నా ఎడ్జ్ కటింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ అన్నా సరిపోతుంది. ఇమేజ్ ఎడ్జ్ కటింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ రాసుకోండి మేడం. ఫెదర్ రేడియస్ ఫెదర్ సెలెక్షన్, the image resolution for the image edge cutting to the background. $20 to $30 radius for rough selection to get more smoothness on the images. Perfect edge cutting. Perfect edge cutting.
Sir, completed, sir. ఓకే. So Shift F6 feather selection edge smoothness latest versions and Control Alt D feather selection edge smoothness old versions. Radius of feather selection 0.5 to 1.5 radius for basic camera resolution images, perfect edge cutting. ఎప్పుడైనా ఒక ఇమేజ్ కటింగ్ మనం చేస్తే అంటే ఇమేజ్ అంటే ఒక ఫోటోను కట్ చేసేటప్పుడు దాని యొక్క పర్ఫెక్ట్ ఎడ్జ్ కటింగ్ కి మనం ఇచ్చే రేడియస్ అంతా 0.5 టు 1.5 రేడియస్ ఇవ్వాలి. అది కూడా ఒక బేసిక్ కెమెరా నుంచి వచ్చిన ఒక ఇమేజ్ కే 0.5 టు 1.5, ఎందుకంటే దాని యొక్క రెజల్యూషన్ చాలా తక్కువ ఉండిద్ది. కానీ 2 to 3.5 రేడియస్ ఫర్ హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ ఫర్ పర్ఫెక్ట్ ఎడ్జ్ కటింగ్. కొద్దిగా ఐఫోన్ కెమెరాస్ కానీ హెచ్డి డిజిటల్ కెమెరాస్ కానీ నుంచి వస్తే దానికి 2 to 3.5 ఇస్తాను. ఫెదర్ రేడియస్ బేస్డ్ ఆన్ ద ఇమేజ్ రెజల్యూషన్ ఫర్ ద ఇమేజ్ ఎడ్జ్ కటింగ్ టు ద ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్. ఇమేజెస్ ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు దాని యొక్క ఇమేజ్ రెజల్యూషన్ అనేది ఫెదర్ రేడియస్ తోనే మనం వర్క్ చేస్తాం. 20 to 30 రేడియస్ ఫర్ ఫెదర్ రఫ్ సెలెక్షన్ టు గెట్ మోర్ స్మూత్నెస్ ఫర్ ద ఇమేజెస్. అంటే ఇక్కడ కూడా రేడియస్ ఫెదర్ రేడియస్ జరుగుతుంది ఫర్ రఫ్ సెలెక్షన్ కి. సో చూద్దాం రఫ్ గా. సో ఇక నేను ఏమి ఇస్తున్నాను, షిఫ్ట్ F6 అన్నాను, ఫెదర్ రేడియస్ ఆఫ్ 50 ఇచ్చాను. ఆటోమేటిక్ గా నాకు సెలెక్షన్ చూసారా, ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ ఎడ్జ్ స్మూత్నెస్ అనేది ఫామ్ అయింది. ఈ రకంగా మనకి ఎడ్జ్ స్మూత్నెస్ అనేది క్రియేట్ అయింది. సార్ ప్రతి ఇమేజ్ లో మీరు గమనిస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ ఇమేజ్ ని కట్ చేసే మెయిన్ కాన్సెప్టే పాలిగాన్ లేజర్ టూల్. మరి లేజర్ టూల్ తో మనం చేయలేమా సార్? పొరపాటున లేజర్ టూల్ తో మనం స్టార్ట్ చేసిన అది ఎక్కడో చోట ఆగిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా సెలెక్షన్ ఫామ్ అయింది. అందుకే ఇది ఓన్లీ రఫ్ సెలెక్షన్ టూల్ అని చెప్పేసి అన్నాను. లాజో జస్ట్ బేసిక్ సెలెక్షన్ ఈ విధంగా. అలా కాకుండా ఒక ఇమేజ్ని ఒక ప్రాపర్గా కట్ చేయాలంటే జూమ్ చేసి నేను ఇక్కడికి వచ్చి పాలిగాన్ లేజర్ టూల్ తీసుకొని కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ చేశాను. ఇది ఫిట్ అవ్వాలంటే కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్ చేశాను. జూమ్ అవుట్ చేసేసాను. నాకు డాక్యుమెంట్ ఫిట్ అవ్వాలంటే కంట్రోల్ 0. నేను కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ చేశాను. మళ్ళీ స్పేస్ బార్ పట్టుకుంటే నాకు ఏమొస్తుంది, హ్యాండ్ సింబల్ వస్తుంది, అంటే టు ప్యాన్ ద డాక్యుమెంట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కంట్రోల్ టు ఓపెన్ ద ఇమేజెస్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్. అలాగే మనం సేవ్ చేసిన డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసుకోవాలన్నా కంట్రోల్ ఓకే వెళ్తాం. అలాగే ఇమేజెస్ ఓపెన్ చేయాలన్నా కంట్రోల్ ఓకే వెళ్తాం. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 1 టు ఫిట్ 100% print visible. Space bar, hand symbol to pan the image document when image is in zoom. Okay, sir. Okay. So, మనం కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 1 టు ఫిట్ 100% visible. Space bar, hand symbol to pan the image document when image is in zoom. సో అదే చేస్తున్నాను ఇక్కడ, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. ఓకే సార్, నేను కంట్రోల్ ప్లస్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి. నేను వేరే టూల్స్తో తీసుకుంటే ఇబ్బంది అయిపోద్ది, అందుకే నేను ఇక్కడ పాలిగాన్ లేజర్ టూల్ తీసుకున్నాను. జూమ్ చేశాను. జూమ్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. పొరపాటున నాకు అక్కడ మిస్టేక్ వచ్చింది, ఇలా పడిపోయింది. ఇలా పడిపోతే నేను ఇక్కడ చూసారా, ఇలా మార్క్ వెళ్ళిపోయింది. సో బ్యాక్ స్పేస్ అని కీబోర్డ్లో నొక్కితే, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ ఉండిద్ది, నొక్కితే మళ్ళీ వెనక్కి వస్తాం. ఇది టూల్ లోపల ఉన్నాం కాబట్టి బ్యాక్ స్పేస్, అదే టూల్ బయట ఉంటే కంట్రోల్ Z. సో జూమ్ అవుట్ చేసుకున్నాను. జస్ట్ ఇలా హ్యాండ్ టూల్తో ఇలా ప్యాన్ చేసుకుంటున్నాను. మళ్ళీ తప్పొస్తే మళ్ళీ బ్యాక్ స్పేస్, కొద్దిగా కరెక్ట్ ఆ టర్నింగ్స్ కరెక్ట్గా చేసేటట్టు. సో ఈ విధంగా ఒక ఇమేజ్ నీట్గా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక డెమో పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను ఈ ఇమేజ్ని. సో ఈ విధంగా
మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి జస్ట్ దాని యొక్క ఇన్ పాయింట్ దగ్గరకు వచ్చి టచ్ చేయగానే అవుట్ పాయింట్ వచ్చింది ఎడ్జ్లో క్లిక్ చేయగానే సెలెక్షన్ ఫామ్. సో ఇలా మనం చాలా నీట్గా ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో మూవ్ టూల్ తీసుకొని నేను మూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా నేను ఇమేజ్ని మూవ్ చేసుకున్నాను. కానీ దాని యొక్క ఎడ్జ్ కటింగ్ చూసారా, చాలా షార్ప్గా ఉంది. కట్ చేసిన ఫీల్ అంతా కనిపిస్తుంది, చాలా షార్ప్ ఎడ్జ్ కటింగ్ ఉందని తెలుస్తుంది మనకి. అలా కాకుండా ఇది అట్లీస్ట్ ఒక 2 పిక్సెల్స్ మనకి ఒక 0.5 to 1.5 పిక్సెల్స్ మనకి బ్లెండ్ అవ్వాలంటే నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, 0.5 పిక్సెల్స్ ఇస్తున్నాను లేదా 1 ఇస్తున్నాను. 1 ఇవ్వగానే ఆటోమేటిక్గా ఫెదర్ ఏం చేసేది, కొంత స్మూత్నెస్ని క్రియేట్ చేసింది. ఇక్కడ చూసారా ఎడ్జ్ దాన్ని బ్లెండ్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా దీనికి డిఫరెన్షియేషన్ చూసారా మేడం? సో దాని ఎడ్జ్ స్మూత్. మరి అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు కదా సార్, ఇంకా ఎక్కువ స్మూత్ వచ్చింది కదా సార్ అని మీరు అనొచ్చు. అంతకంటే ఎక్కువ ఇస్తే ఏమైందంటే అది షేప్ అవుట్ అయిపోద్ది. షేప్ చూసారు ఎంత నీట్గా ఉందో. షిఫ్ట్ F6 తీసుకొని ఒక 10 ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది చూసారా, ఇక్కడ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోయింది. అలా అని ఆ 10 పిక్సెల్స్ కూడా ఇక్కడ ఈ ఎడ్జ్ పిక్సెల్స్ నుంచే చూసారా ఆ స్మూత్నెస్ ఎక్కువ తీసేసుకుంది. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండే ఈ ఇమేజ్ ఎడ్జ్కి వచ్చేసింది. సో కాబట్టి ఎక్కువ మనం పిక్సెల్స్ ని తీసుకోకూడదు. మ్యాక్స్ పర్ఫెక్ట్ ఎడ్జ్ కటింగ్ కి 0.5 to 1.5 మాత్రమే తీసుకుంటాం. అదే ఇది క్వాలిటీ ఇమేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇది తీసుకున్నాం. అదే కొద్దిగా హై క్వాలిటీ ఇమేజ్ కావాలంటే హై క్వాలిటీ ఇమేజ్ ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. అంటే 2.5, 3.5 బేస్డ్ ఆన్ దాని యొక్క రెజల్యూషన్ బట్టి మనం చెప్పి. సార్ రెజల్యూషన్ ఎలా డిసైడ్ చేస్తాం సార్? దీనికి ఒక ఇమేజ్ తీసుకున్నాం, దీనికి రెజల్యూషన్ ఎక్కడ ఉండేది సార్, ఎలా చెక్ చేయొచ్చు ఇది క్వాలిటీ ఉంది లేనిది అని? ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనేది తీసుకుంటాం. ఇమేజ్ మెనూకి వెళ్ళి ఇమేజ్ సైజ్, ఓహో ఇది మనకి 8.10 అండ్ రెజల్యూషన్ 72 ఉండాల్సింది 96. ఓకే అంటే క్వాలిటీ లేదు ఇది. ఎందుకంటే సార్ రెజల్యూషన్ 72 కన్నా ఎక్కువ ఉంది కదా, మనం రెజల్యూషన్ ఒక్కదాన్నే బేస్ చేసుకొని వెళ్ళకూడదు ఎప్పుడైనా. దాని యొక్క విడ్త్ అండ్ హైట్ సైజుని కూడా చూడాలి. విడ్త్ ఎంత ఉంది ఇక్కడ, 8/10 అంటే 1 feet కన్నా తక్కువే ఉంది. ఇది ఒక అడుగు కన్నా తక్కువే ఉంది. అడుగు ఎంత మనకి 1 feet ఎంత 12 inches, 12 inches by 12 inches. కానీ 12 inches కన్నా తక్కువే ఉంది సైజు. అంటే 1 feet కన్నా తక్కువ ఉన్న సైజులో మనం 300 రెజల్యూషన్ ఇచ్చినా పెద్ద క్వాలిటీ ఏం అనిపించదు. ఇంచెస్ కొద్దిగా అట్లీస్ట్ ఒక 20-25 ఒక 2 feet 3 feet ఉన్న ఇంచెస్లో రెజల్యూషన్ 150-200 ఇస్తే ఇంకా క్వాలిటీ అనిపించింది. లేదా ఇమేజ్ విడ్త్ అండ్ హైట్స్ అనేవి ఒక 20 inches by 25 inches లేదా 10 inches లేదా 10 inches అలా విడ్త్ అండ్ హైట్స్ అనేవి కొద్దిగా బ్యాలెన్సింగ్ గా ఉన్నా కూడా రెజల్యూషన్ 150-200 వరకు మనం తీసుకోవచ్చు. ఓకే, రెజల్యూషన్ తీసుకునే బేస్ మీదే మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది ఉండిద్ది. ఇమేజ్ క్వాలిటీ అంటే మనకు వచ్చే కెమెరా పిక్సెల్స్ లోనే రెజల్యూషన్ ప్రీ డిఫైన్డ్ గా సేవ్ చేసి ఉంటారు. స్టోర్ అయి ఉండిద్ది. సేవ్ అంటే స్టోర్ అయి ఉండిద్ది అని అర్థం. ఓకే, అందుకే ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ ఓపెన్ చేయగానే ఇమేజ్ యొక్క సైజ్ చెక్ చేసుకోవాలంటే ఇమేజ్ సైజ్ చెక్ చేసి ఇది ఎంతవరకు మనం క్వాలిటీ వచ్చి యాక్చువల్ తెలిసిపోతుంది మనకి. కొద్దిగా జూమ్ చేయగానే ఆటోమేటిక్ పిక్సెల్స్ బ్రేక్ అవుతున్నాయి అంటేనే ఇది బేసిక్ ఇమేజ్ అని అర్థం. ఓకేనా? ఓకే, అంటే ఒక ఇమేజ్ ని కట్ చేసుకొని నీట్ గా మనం ఇక్కడ ప్లేస్ చేయగలిగాం. గుడ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ అని ఒకటి ఉంది. మరి మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తో ఇంకా ఈజీగా అయింది కదా సార్. సో క్లిక్ చేసి చూద్దాం. ఇది సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండా మల్టీ కలర్ బ్యాక్గ్రౌండా? ఎందుకంటే దీని వెనకాల ఉన్న ఇమేజెస్ కానీ ఇక్కడున్న ఇమేజెస్ కానీ ఇక్కడున్న మల్టిపుల్ పిక్సెల్స్ కానీ ఇక్కడున్న మల్టిపుల్ పిక్సెల్స్ కానీ చూడండి, ఇది మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్. మరి సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది సార్? ఫైల్ ఓపెన్. గూగుల్లోకి వెళ్ళి సింగిల్ కలర్ ఫొటోస్ అంటే మనకి వస్తాయి. సింగిల్ కలర్ అంటే మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంటే మనకి ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇట్లా డక్స్ కానీ ఇలా ఏమైనా యానిమల్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ ఉంది. మరి సింగిల్ కలర్ ఉన్నప్పుడు మనం ఇక్కడున్న ఇమేజ్ ని కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తో క్లిక్ చేయండి. సో వెళ్తుంది, ఇంతవరకు పర్లేదు. మళ్ళీ ఇక్కడ చూడండి. సో ఇది యాక్చువల్లీ మన మాట విన్నది ఇది ఈ టూల్. సో ఇది జస్ట్ ఒక బేసిక్ రఫ్ టూల్ మాత్రమే. జస్ట్ ఒక లాజో ఎలా మనం రఫ్ గా వాడతామో జస్ట్ అలాగే ఒక బేసిక్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ మాత్రమే.
జస్ట్ అంతే. మరి కానీ ఒక సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పుడు దీని యొక్క వర్క్ స్టైల్ చేంజ్ అయింది. సో మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేయండి. చాలా పర్ఫెక్ట్ గా ఆ ఎడ్జ్ కటింగ్ కి వెళ్ళింది. సో మూవ్ టూల్ తీసుకొని యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చూసారా ఎంత ఈజీగా ఉంది. సో ఈ విధంగా మనం లాజర్ టూల్స్ ని యూజ్ చేస్తాం. లాజో, లాజో, పాలిగన్ లాజో, మ్యాగ్నెటిక్ లాజో. సో లాజో, పాలిగన్ లాజో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాజో టూల్ తో మనం ఏం చేస్తున్నాం, ఒక ఇమేజ్ నీట్ గా కట్ చేయగలుగుతున్నాం. మళ్ళీ షేప్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, షేప్స్ యూజ్ చేసి మళ్ళీ మనం ఆ షేప్స్ తో ఇమేజెస్ ని కట్ చేసుకొని ఇక్కడ తీసుకొని రాగలుగుతున్నాం. అలాగే ఒక ఇమేజ్ ని చాలా పర్ఫెక్ట్ గా ఎడ్జ్ కటింగ్ తో నీట్ గా కట్ చేసి ఇక్కడ ప్లేస్ చేయగలుగుతున్నాం. ఓకే, ఒక మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు ఓకే సార్, అంతా బాగానే ఉంది, గుడ్. అంటే లాజర్ టూల్స్ వరకు ఓకే, ఫైన్, ఓకేనా. సేవ్ చేశాను ఫ్రెండ్స్. ఇది డెస్క్టాప్ ఇమేజ్ కటింగ్. ఇమేజ్ కటింగ్ సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ లేదా కంట్రోల్-S అన్న సేవ్ అయింది. డెస్క్టాప్ మీద నేను ఏం పెడుతున్నాను, ఇమేజ్ కటింగ్ అని పెడుతున్నాను. సో ఇమేజ్ కటింగ్ అని తీసుకున్నాను. ఎప్పుడు నేను ఇమేజ్ కటింగ్ అని చెప్పి తీసుకొని ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఇక్కడ సేవ్ యాస్ టైప్ ఏముంది, ఫోటోషాప్ డాక్యుమెంట్ అని ఉంది. సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేశాను. ఇమేజ్ కటింగ్ 1.psd అని పెట్టాను. ఓకే, పిఎస్డి కింద సేవ్ చేశాను. ఎప్పుడైనా క్లోజ్ చేసినా కూడా అది పిఎస్డి ఫైల్ కాబట్టి ఓపెన్ చేయగానే డెస్క్టాప్ మీద ఆ ఫైల్ని ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మనకి అవే లేయర్స్తో ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఈ లేయర్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అలాగే మనం మూవ్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. ఇందులో లాజో, పాలిగన్ లాజో, మ్యాగ్నెటిక్ లాజో టూల్స్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది బేసిక్గా మీరు హ్యాండ్ మూమెంట్తో చేస్తేనే మీకు అర్థమైంది. ఓకే, ఓకే సార్. 1 సెకండ్. సో ఇంకొక ఈజీ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం ఒక ఇమేజ్ని కట్ చేయడానికి పాలిగన్ లేజర్ టూల్ తీసుకున్నాం, గుడ్, బాగుంది, ఓకే. కానీ ఇది సిసి వర్షన్లో మనకి లేటెస్ట్గా ఒక ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. సిసి వర్షన్ అంటే లైక్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, కంట్రోల్ ఓపెన్ చేశాను, ఇమేజెస్లోకి వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్స్లో ఏదో ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ సింగిల్ కలర్ ఉందా, మల్టీ కలర్ ఉందా? మల్టీ కలర్. ఎందుకంటే ఇక్కడున్న ఎడ్జ్ పిక్సెల్స్ చూడండి, ఇక్కడ వేరు, ఇక్కడున్న ఎడ్జ్ పిక్సెల్స్ వేరు, ఇక్కడున్న కలర్ ఎడ్జ్ పిక్సెల్స్ వేరు, ఇక్కడున్న కలర్ పిక్సెల్స్ వేరు. అంటే జూమ్ చేస్తే మనకు ఆ కలర్ పిక్సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. సో మరి ఈ ఇమేజ్ని కట్ చేయాలంటే మళ్ళీ నేను ఇక్కడ పాలిగన్ లేజర్ టూలే తీసుకోవాలా సార్? కంపల్సరీ పాలిగన్ లేజర్ టూలే తీసుకోవాలి. కానీ సిసి వర్షన్స్లో ఉన్న కొత్త ఆప్షన్ ఏంటి, సిసి వర్షన్స్లో కొత్త ఆప్షన్ అనేది ఒకటి ఉంది, దాన్నే ఆబ్జెక్ట్ సెలెక్షన్ అంటారు. ఆబ్జెక్ట్ సెలెక్షన్. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఏం చేసింది ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆబ్జెక్ట్ సెలెక్షన్ తీసుకోగానే దాని యొక్క ప్రాపర్టీస్ చూడండి, తీసుకోగానే సెలెక్ట్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటి ఇందులో, ఫోటో. మన సబ్జెక్ట్ ఏంటి ఇందులో, ఫోటో. ఆ ఫోటోని కట్ చేయాలి. మరి సెలెక్ట్ సబ్జెక్ట్ అనగానే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఫోటోని కట్ చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు చూసారా, మనం ఒక ఫోటోని కట్ చేయడానికి చాలా టైం టేకింగ్ అయింది ఈ టూల్తో, పాలిగాన్ లేజర్ టూల్తో. కానీ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఏం చేసింది, బట్ కంపల్సరీ డైరెక్ట్గా ఆ టూల్ తీసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈజీగా సెలెక్షన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో ఆటోమేటిక్గా దీనికి ఫెదర్ కూడా యాడ్ అయి ఉండిద్ది మనకు తెలియకుండా. సో ఫెదర్ ప్రీ డిఫైన్డ్గా కొంత యాడ్ అయి ఉండేది, ఇప్పుడు మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడ్జ్కి రాగానే సాఫ్ట్ వచ్చిందా లేదా, అది ఆటోమేటిక్గా ఫెదర్ అనేది దీనికి వెనకాల బ్యాక్ ఎండ్లో యాడ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ
మనం తీసుకున్న ఇమేజ్ కన్నా గైస్ మనం తీసుకున్న డాక్యుమెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్ కన్నా మనం తీసుకొని వచ్చిన ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది కదా. Yes, sir. దీన్ని చిన్నది చేయాలంటే ఏం చేయాలి సార్? కంట్రోల్ టీ అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ గుర్తుకొస్తాయి. కానీ అంటే ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ యాక్టివేట్ అవుతాయి. కానీ ఇది ఒక సైడ్ నుంచి తగ్గిస్తే ఒక సైడ్ నుంచి తగ్గుతుంది. అదే ఇటు నుంచి తగ్గిస్తే ఇటు నుంచి తగ్గుతుంది. అలాగే ఇక్కడ నుంచి తగ్గిస్తే ఇటు పక్క తగ్గుతుంది. సో ఏదైనా ఒక కార్నర్ నుంచి మనం మూవ్ చేస్తుంటే ఆ కార్నర్ వైజ్ గానే తగ్గుతుంది. కానీ నాకు ప్రపోర్షనల్ స్కేలింగ్ కావాలి సార్. నాకు ఫోర్ సైడ్ స్కేలింగ్ అనేది కావాలి. కంట్రోల్ టీ 4 సైడ్స్ స్కేలింగ్ కావాలి. సో ఎప్పుడైనా సరే ఒక కార్నర్ నుంచి వెళ్ళేటప్పుడు ఆల్ట్ పట్టుకొని మీరు కార్నర్ నుంచి వెళ్ళండి. ఇప్పుడు 4 సైడ్ స్కేలింగ్ అనేది జరిగింది. Yes, sir. సో ఎప్పుడైనా సరే ఒక కార్నర్ నుంచి వెళ్తే ఒక కార్నర్తే జరిగింది. కానీ ఆల్ట్ పట్టుకొని ఇప్పుడు లాగండి, చూసారా? ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు 4 సైడ్స్ ఈక్వల్ స్కేలింగ్ అనేది జరిగింది. దీన్ని మనం ప్రపోర్షనల్ స్కేలింగ్ అంటాం, లేదా యూనిఫామ్ స్కేలింగ్ అని కూడా పిలుస్తాం. Completed, sir. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది ఈజీగా చేస్తున్నాను. 4 సైడ్స్ ఈక్వల్ స్కేలింగ్ అనేది జరుగుతుంది. గుడ్, బాగానే ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, దీన్ని మూవ్ చేస్తున్నాను. సార్ దీన్ని నేను డూప్లికేట్ చేయాలి సార్. ఎప్పుడైనా డూప్లికేట్ చేసేటప్పుడు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయి. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్ అయింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్ ఒకటే ఉంది, ఆల్ట్ పట్టుకున్నాను, ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, ఆ లేయర్ డూప్లికేట్ అవుతుంది. సో ఇదొక ప్రొసీజర్. మరి ఇక్కడ లేయర్ 1 కాపీ ఉంది కదా, మరి నేను ఇక్కడ కంట్రోల్ జే అన్నా కూడా నాకేమవుతుంది, లేయర్ 1 కాపీ 2 అంటే దీంట్లోనే ఇంకో డూప్లికేట్ ఫామ్ అయింది. మళ్ళీ కంట్రోల్ జే, లేయర్ 1 డూప్లికేట్ కాపీ 3, మళ్ళీ కంట్రోల్ జే, లేయర్ 1 కాపీ 4, మళ్ళీ కంట్రోల్ జే. అంటే కంట్రోల్ జే అన్నా డూప్లికేట్ అవుతుంది, ఆల్ట్ డ్రాగ్ అన్నా డూప్లికేట్ అవుతుంది. So there is a duplicate shortcut. Alt drag to duplicate the layer, Control J to duplicate the layer. Write it down. Okay, sir. Okay, sir. సో అంతా బాగానే ఉంది, గుడ్. సో ఇలా డూప్లికేట్ చేసాం. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ టీ, అగైన్ కంట్రోల్ టీ, జస్ట్ అగైన్ కంట్రోల్ టీ, కంట్రోల్ టీ. సో ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్, ఐ కెన్ డిక్రీజ్ ద ట్రాన్స్ఫార్మ్ లైక్ దిస్. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఓకే, సో లేయర్స్ అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డిలీట్ బటన్ మనకి ఎక్కడ ఉంది, కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది. డిలీట్ నొక్కితే ఆటోమేటిక్గా డిలీట్ అయింది. లేదా రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ లేయర్ అయిపోద్ది. లేదంటే సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అంటే డిలీట్ అయింది. ఇలా. సో ఒక ఇమేజ్ని మనం కట్ చేయాలి అంటే చాలా ఈజీ ప్రొసీజర్లో చెప్పారు. అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ తీసుకున్నాను, సెలెక్ట్ సబ్జెక్ట్ నొక్కాను. ఓకే, సో సెలెక్ట్ సబ్జెక్ట్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీన్ని మనం ఒక లేయర్ నుంచి ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి తీసుకొని వెళ్ళచ్చు. ఇందులో క్విక్ సెలెక్షన్ అంటే ఏంటి సార్? మ్యాజిక్ పాయింట్ టూల్ అంటే ఏంటి? క్విక్ సెలెక్షన్ టూల్ ఇస్ నథింగ్ బట్ ఒక బేసిక్ సెలెక్షన్ అనమాట. అంటే ఇది ఎలా ఉండిద్ది అంటే ఒక మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతవరకు. సపోజ్ ఇక్కడ ఇమేజ్ తీసుకో, నేను దీన్ని సెలెక్ట్ చేయాలంటే చూడండి, అంటే కొంతవరకు చూసారా. Yes, sir. కానీ ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు కదా. సో అందుకే దీన్ని మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేయొచ్చు, అదేవిధంగా
సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా యూజ్ చేయొచ్చు. సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా, ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిందా లేదా? Yes, sir. సో మనం ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ తీసుకున్నాను. ఇవన్నీ డాక్యుమెంట్స్ అండి, ట్యాబ్ డాక్యుమెంట్స్. ఒక్కొక్క ట్యాబ్ డాక్యుమెంట్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేశాను, ఓకే, సెలెక్షన్ వచ్చింది. సో మూవ్ టూల్ తీసుకున్నాను, జస్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సార్ ఇక్కడ డక్ వచ్చిందా, దాని వెనకాల నా బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఎందుకని? సో డక్ అనేది మనకు రావాలి, ఓకేనా? మరి డక్ రావాలంటే కంపల్సరీ సెలెక్షన్ డక్ వరకే ఉండాలి, కానీ మొత్తానికి ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా సరే మీరు ఈ క్విక్ సెలెక్షన్ టూల్తో కానీ మ్యాజిక్ బ్యాండ్ టూల్తో కానీ ఒక సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ సెలెక్ట్ అయింది. సో దాన్నే ఇన్వర్స్ సెలెక్షన్ అంటారు. ఏమంటారు? ఇన్వర్స్ సెలెక్షన్. సో ఇక్కడ చూసారా, బ్లింకింగ్ అనేది మనకి చుట్టూరు అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది. సో దీన్ని నేను ఇన్వర్స్ చేశాను. ఇప్పుడు ఎంతవరకు ఉందండి? సో దాన్నే ఇన్వర్స్ సెలెక్షన్ అంటారు. కంట్రోల్ షిఫ్ట్ ఐ రాసుకోండి. The selection will be reverse the selection. Okay, sir. ఓకే, సెలెక్షన్ అనేది రివర్స్ అయింది. కంట్రోల్ షిఫ్ట్. సో నవ్ ఐ కెన్ మూవ్ ద ఇమేజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో తీసుకున్నాను, బాగుంది, కానీ దాని యొక్క ఎడ్జెస్ చూసారా? ఇక్కడ చూసారా? సో అంతగా ఏమంతగా బెటర్గా లేవు ఇమేజ్, అంటే దాని యొక్క ఎడ్జెస్. సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని ఎడ్జెస్ చూసారా ఎంత రఫ్గా ఉన్నాయో? Yes, sir. అంటే మనం ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది ఒక బేసిక్ టూల్ మాత్రమే, కాబట్టి దాని యొక్క ఎడ్జెస్ అనేవి అంత ఎడ్జ్ పర్ఫెక్షన్ అనేది రాదు. సో మ్యాజిక్ బ్యాండ్ టూల్ తీసుకుందాం సార్. మరి మ్యాజిక్ బ్యాండ్ టూల్తో కూడా నేను ఏం చేస్తున్నాను, మ్యాజిక్ బ్యాండ్ టూల్ తీసుకొని ఓన్లీ వన్ క్లిక్, ఒకేసారి క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా నాకు సెలెక్షన్ మళ్ళీ ఇన్వర్స్ అయింది, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ అయింది. దాన్ని నేను ఇన్వర్స్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ తీసుకున్నాను, ఆటోమేటిక్గా నాకు ఓన్లీ డక్ వర్క్ వచ్చింది. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేస్తున్నాను. సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద బోత్ ఎడ్జెస్. Yes, sir. సో ఏది పర్ఫెక్ట్గా ఉంది? ఈ డక్ బాగుందా, ఈ డక్ బాగుందా? Right రైట్ సైడ్ ఆఫ్ ద డక్ అనేది బాగుంది, ఎందుకంటే దాని యొక్క ఎడ్జ్ పిక్సెల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అందుకే కంపేర్ టు క్విక్ సెలెక్షన్ టూల్, ద మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఇస్ ద అడ్వాన్స్డ్ టూల్ టు సెలెక్ట్ ద సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. మీరు క్విక్ సెలెక్షన్ టూల్తో పోల్చుకుంటే మ్యాజిక్ బ్యాండ్ టూల్ అనేది చాలా అడ్వాన్స్డ్ టూల్గా ఉండేది. ఫర్ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఈజీగా మనం ఏం చేస్తాము, దాని యొక్క ఎడ్జ్ అనేది పర్ఫెక్ట్గా మనం ఆ ఎడ్జ్ షార్ప్నెస్ అనేది తెచ్చుకునే టూలే ఈ మ్యాజిక్ బ్యాండ్ టూల్ అండి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండి. మీరు జస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్తో డైరెక్ట్గా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసి డైరెక్ట్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. కానీ క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ బ్యాండ్ టూల్తో ద బేసిక్ టూల్ ఇస్ ద క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ ద అడ్వాన్స్డ్ టూల్ విల్ బి ద మ్యాజిక్ బ్యాండ్ టూల్. సో ఇక్కడ టూల్స్ చాలా ఉంటాయండి, మీరు గమనించండి. లేజో, పాలిగాన్, మ్యాగ్నెటిక్, అలాగే రెక్టాంగులర్, ఎలిప్టికల్, సింగిల్ రో, సింగిల్ కాలమ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ప్రొడక్షన్కి వాడేటప్పుడు మనం ఎంతవరకు వాడతామో ఆ టూల్స్ మాత్రం యూజ్ చేస్తాం. మిగతా టూల్స్ అనేవి ఒక బేస్ ఆఫ్ టూల్స్ కింద పెట్టుకుంటాం మనం. ఓకే, జస్ట్ ప్రొడక్షన్ టూల్స్లో మనం వాడేది ఇందులో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ బ్యాండ్ టూల్, క్విక్ సెలెక్షన్ టూల్ వాడడం. సో కమ్ టు హియర్, లేజో, పాలిగాన్, మ్యాగ్నెటిక్, మనం వాడాల్సింది పాలిగాన్. అలాగే రెక్టాంగులర్ అండ్ ఎలిప్టికల్, ఈ రెండు మనం యూజ్ చేయాలి. సో మూవ్ టూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనం అవసరమైన టూల్స్కే ప్రొడక్షన్స్కి ఎక్కువగా ఫోకస్ చేసుకొని దాని మీదే మనం వర్క్ చేస్తాం. ఓకే, అన్నెసరీ ఉన్న టూల్స్ అనేవి జస్ట్ ఆప్షనల్ టూల్స్ మాత్రమే.
అలా అని మనం చెప్పము అని కాదు. అవి చెప్పుకుంటూ వెళ్తాము. బట్ ఫోకస్ అంతా మనం రెగ్యులర్‌గా మనం యూజ్ చేసే టూల్స్ మీదే ఎక్కువగా పెట్టుకోవాలి మనం. ఓకేనా? రైట్. ఈరోజు మీరేం చేస్తారంటే జస్ట్ ఇందులో లాజో, పాలిగాన్, మ్యాగ్నెటిక్. పాలిగాన్ లేజర్ టూల్‌తో నాకు ఇమేజ్ కావాలి, మీకు ఫోటో పెట్టాను. అదే విధంగా చేసి నాకు చూపించండి. రెండోది Okay. ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్‌తో కూడా కట్ చేసుకొని ఇమేజెస్‌ని తీసుకొని డ్రాగ్ అండ్ డూప్లికేట్ చేసి పెట్టండి. పిక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వన్ టూల్‌తో ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ని కట్ చేసి నాకు చూపించండి. ఓకేనా? సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? సార్ అంటే మీరు చెప్పారు కదా రెక్టాంగిల్. అవునండి. సో ఇదా? దాంట్లో మనము సింగిల్ రో కాలం ని యూజ్ చేయము అని చెప్పారు కదా, వెబ్సైట్స్ లో అలా యూజ్ చేయొచ్చా? సింగిల్ రో మార్క్ టూల్, సింగిల్ కాలమ్ మార్క్ టూల్స్ అవన్నీ పాత రోజులండి. పాత రోజుల్లో వెబ్సైట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పిక్సెల్ ని మాత్రమే తీసుకొని వెళ్తారు. ఒక పిక్సెల్ ని మాత్రమే కట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ నాకు ఈ ఇమేజ్ కావాలి అనుకో, ఈ ఇమేజ్ లో నేను ఓన్లీ ఈ ఒక్క పిక్సెల్ ని తీసుకొని వెళ్తా. అప్పుడు ఆటోమేటిక్ అది ఏం చేసింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పిక్సెల్స్ ని డూప్లికేట్ చేసుకుంటూ వచ్చింది. అది వెబ్సైట్స్ లో పాత రోజుల్లో వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. అదే చెప్తున్నాను కదా. అందుకనే మరి ఎందుకు సార్ ఇవన్నీ ఉంచారు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన టూల్స్ ఇవన్నీ. వాళ్ళు స్టార్టింగ్ టూల్స్ నుంచి వచ్చారు కదా, అలా అని చెప్పి స్టార్టింగ్ టూల్స్ ని వదిలేలేరు కదా. అలానే అప్గ్రేడెడ్ టూల్స్ ని కూడా వదలరు. కాబట్టి ఆ టూల్స్ అలాగే ఉంటాయి, కానీ వెనకబడి ఉంటాయి అవి. మనం ఏం చేస్తాం, అప్గ్రేడెడ్ టూల్స్ తో ముందు వెళ్తాం. సో ఆ టూల్స్ అనేవి మనం కొంతవరకే యూజ్ చేయగలుగుతాం. ప్రొడక్షన్కి వచ్చేసరికి లేటెస్ట్ ఉన్న టూల్స్ ని మనం ఎంతవరకు యూజ్ చేయాలనేది దీని మీద మనం నేర్పడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఇది This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.